కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆదివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో మహేంద్ర, విప్రో, టెలికాన్ఫరెన్స్, హెల్త్ కేర్, ఐటీ, బీపీఓ తదితర 50 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాలు సాధించి ఆత్మవిశ్వాసంతో తమ జీవితాలు తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. యువత కోసం ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంతోష్ యాదవ్ని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే గణేష్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. You are not from any of this company, but you are in our constituency. There are many people who are all still waiting for training. The training cost I will bear if anyone is taking. Actually, we are providing free training as a corporate training. See, providing jobs is very good. Before jobs also, we should train them. Because many people are waiting for jobs. Government is giving loans. Self-employment also very, very important. In all sectors, we have to provide them something, employment. After then, we have to support for the placements. We have to tie up with the 180. సో వీళ్ళ నాన్ వాయిస్ అంటే ఒక డిపార్ట్మెంట్లో పెడతాం, వాయిస్ అంటే ఒక డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటాం. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. ఏం ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు ఇక్కడ ఏం జాబ్ వస్తాను వచ్చారు? విప్రో టెక్ మహీంద్రా. మీకు ఏమి ఇష్టం ఉందమ్మా? But here the thing is, but the expenses is too high today. So Why expenses high? So the minimum 35 to 45k. How many years you have experience? How many years you have experience? Man, I can chase an experience. If someone gives us opportunity, then only we will get experience. ఈ రోజు జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని కంపెనీస్ ఒకటే చోట రావడం అతి తక్కువ సార్లు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పించడం ఇక్కడ చూశారుగా ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఈరోజు వచ్చారు. 7th క్లాస్ నుంచి తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఎవరు ఎంత చదువుకుంటే అంతవారికి సుమారు 50 కంపెనీలు వచ్చి వారి క్వాలిఫికేషన్ మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి ఆపర్చునిటీ కల్పించడం చాలా సంతోషం. అది కూడా మన కంటోన్మెంట్లో ఉండడం కూడా నేను చాలా సంతోషం ఇస్తున్నా. ఎందుకంటే ఎన్నోసార్లు చాలామంది ఉద్యోగాలు లేవని అడగడం, అలాంటి వాళ్ళకి ఉద్యోగం కల్పించడం. ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి వచ్చడం కాదు, ఒక్క అతనికి ఉద్యోగం వస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది, కుటుంబం అందరికీ మేలు అవుతుంది. అదే ఎవరైతే జాబ్స్ గురించి వచ్చారో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎక్స్పీరియన్స్గా మీద ప్రమోషన్స్ వచ్చి ముందుకు పోతాడు చూడాలి. ఒకవేళ ఇక్కడ జాబ్స్ రాకుండా ఇది అనుభవంగా తీసుకొని మళ్ళీ ఎక్కడ అపీర్ అయిన ఇంటర్వ్యూకి అక్కడ వస్తాటి కూడా వాళ్ళు అక్కడ లోపాలు ఏముందో తెలుసుకొని ముందుకు సాగాలి. On the spot appointment letter. We are candid.